హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం చాలా తగ్గిపోయింది కదా, వీక్లీ వన్స్ కూడా కష్టమైపోయింది. మహా అయితే ఒక 2 వీడియోస్, ఒక్క వీడియోనే పోస్ట్ చేయగలుగుతున్నాను. రీజన్ ఏంటంటే పాపకి బస్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి అనమాట. స్కూల్ టైమింగ్స్ కాదు, బస్ టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి. 6:20 లోపు పాపనైతే పంపించేయాలి. ఎలా కాదన్న నైట్ 11-11:30 అలా అవుతుంది మొత్తం క్లోజ్ చేసేసరికి. మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి. నిద్ర సరిపోవడం లేదన్నమాట. నిద్రపోవాలని నాకున్నా కానీ మిగతా ఉన్న వర్క్స్ వల్ల నాకు నిద్ర సరిపోవడం లేదు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పైగా ఈసారి బాబుకి సిలబస్ చేంజ్ చేశారు. వాడు యూకేజీయే కదా చదివేది. పెద్ద ఇదేంటంటే ఇక్కడ సిలబస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. పాప అప్పుడు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు సివిల్ స్కూల్లో చదివేది. తన సిలబస్ చాలా బాగుండేది. లాక్డౌన్లో జరిగినాయి అనమాట. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటాయి కదా, అవి నేను పక్కన ఉండి చూస్తాను కాబట్టి తను ఫస్ట్ క్లాస్ క్యాచ్ చేయడం చాలా ఈజీ అని అనిపిస్తుంది అని నాకు అర్థమైంది. కాకపోతే బాబుకి అలా కాదు, చాలా స్పీడ్గా బుక్స్ చేంజ్ చేశారు. ఏదో రెండు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 బుక్స్ అలా ఇవ్వడం అదంతా చేశారనమాట. సో వాడు క్యాచ్ చేయాలంటే ఫస్ట్ క్లాస్లో వాడు ఇబ్బంది పడకూడదంటే ఇప్పుడు నేను చాలా పేషెన్స్గా రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు వాడికి చదువుతున్నానని అదే అలాంటి ఇది లేకుండా ఒక గేమ్ లాగా వాడికి నేను నేర్పించుకోవాలి. కాబట్టి నా టైం అంతా నేను అటే పెట్టేస్తున్నాను. ఇది నాకు చాలా ఏమంటారు ఇంపార్టెంట్ టైం కదా వాళ్ళకి. నెక్స్ట్ వాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా లెసన్స్ ఉంటాయి, బోర్డు మీద చూసి రాయాల్సి వస్తుంది. అసలు ఇక్కడ తెలియకపోతే అక్కడ పోయి వాడు చాలా ఇబ్బంది పడతాడు. కాబట్టి నేను నా టైం అంతా నా పిల్లలకే పెట్టేస్తున్నాను. నేను చాలా రోజులైంది ఏదైనా స్టిచ్ చేసి, ఎప్పుడు కేక్స్ చేసి ఈ మధ్య ఆర్డర్స్ అవన్నీ బాగానే వస్తున్నాయి. నాకు స్టిచ్ చేయాలనిపించింది అనమాట. అందుకని ఒక బ్లౌజ్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. 2 డేస్ ముందు కట్ చేసుకున్నాను. అది నేను అంటే స్టిచ్చింగ్ అనేది ఒకేసారి పెట్టుకోలేను, అంత టైం కూడా నేను దాని మీద పెట్టలేను. ఇలాగా కొంచెంగా పార్ట్ వైజ్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా అయితేనే నేను చూసుకోగలుగుతాను రోజు, లేకపోతే డే బై డే అలాగా. నేను ఫస్ట్ ఏవైనా అదే కట్ చేసినవి డైరెక్ట్ మిషన్ మీద స్టిచ్ చేయకుండా గమ్తో పెట్టి అంటించుకుంటాను అనమాట. ఆ టైంలో మీకు ముందు వీడియోలో చూశారు కదా, కింద ఒకటి వేసుకున్నాను క్లాత్ లాంటిది. అది ఆర్మీలో ఇస్తారు, దరి అంటారనమాట దాన్ని. మనం డైరెక్ట్గా టైల్స్ మీద పెట్టేసి గమ్తో అంటించామనుకోండి, వాటి మరకలు అనేవి దాని మీద పడిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలాగా ఆ దరి అనేది మేము మామూలుగా బాక్స్ మీదకి అలా వేసుకుంటాం అన్నమాట. దాని మీద పెట్టి అంటించామనుకోండి, ఆ గమ్ మీద ఉన్న దానికి అంటుంది కానీ టైల్స్కి అంటవు. టైల్స్ మీద కానీ లేకపోతే ఇలాగా టేబుల్ మీద కానీ పెడితే అవి గమ్ అంటాక తర్వాత దాన్ని మనం అలా చిమ్మడం కానీ అలా చేస్తాం కదా, ఆ డస్ట్ అంతా అతుక్కుపోయి నల్ల మచ్చలుగా పడతాయి. ఆల్రెడీ నేను ఒకసారి చూశాను కాబట్టి నేను అందుకని చెప్తున్నాను. ఎవరైనా అలాగే ఇలా గమ్ పెట్టి అంటించుకునే వాళ్ళు ఉంటే కింద ఏదైనా మీరు యూజ్ చేయందో లేకపోతే ఏదో ఒకటి వేసేసి దాని మీద అయితే అంటించుకోండి. అలాగే నేను అటు ఇటు తిరిగే వాళ్ళకి లేకపోతే ఇంట్లో మాత్రమే వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఎక్కువ ఇవి ఎలక్ట్రానిక్ మెషిన్ అయితే సజెస్ట్ చేస్తాను. అందులో నేను యూజ్ చేసేదైతే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా. ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఏవైనా ఏ బ్రాండ్స్ అయినా మీరు కొనుక్కున్నప్పుడు స్టార్టింగ్లో దాన్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు అనవసరంగా కొనుక్కున్నామని ఫీల్ అవ్వమాకండి, ఎందుకంటే అలవాటు పడాలన్నమాట. ఆ స్పీడ్ని మనం కంట్రోల్ చేయగలగాలి. మన ఫూట్ ఉంటుంది కదా, అది ఆ పెడల్కి అలవాటు అయిపోతే మనం ఈజీగా చేసుకుంటాము. ఫస్ట్ ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని దాంట్లో స్ట్రైట్ లైన్స్ కానీ లేకపోతే ఇంట్లో కోసం తీసుకున్న వాళ్ళైతే ఇలా కర్వ్ లైన్స్ కానీ మీరు పెన్తో డ్రా చేసుకొని అలా స్టిచ్ అయితే చేసుకోండి. నాకైతే ఈ మిషన్ కొన్నప్పుడు బాబిన్లో దారం పెట్టి మనం అది బయటికి తీస్తాం కదా, అది కూడా నాకు తెలియదు. ఇప్పుడు చూసారు కదా, చక్కగా నా బట్టలు స్టిచ్ చేసుకుంటున్నాను, పాపవి బయట వాళ్ళవి స్టిచ్ చేసి కొంత ఎర్న్ చేస్తున్నాను. కాకపోతే దీని మీదకి మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కంటిన్యూస్గా స్టిచ్ చేయలేము. మామూలుగా బిజినెస్ పరంగా రోజుకు ఒక 4-5 బ్లౌజులు స్టిచ్ చేస్తారు చూడండి, అలా అయితే మనం చేయకూడదు కూడా. అలాగేంటంటే మామూలుగా ఈ పెద్ద మిషన్స్ ఉంటాయి చూడండి, 20,000 25 జాక్ ఇలాగ ఉంటాయి చూడండి మిషన్స్, వాటంత ఫినిషింగ్ అయితే ఇది ఇవ్వలేదన్నమాట. ఇదే చిన్న ఫరక్. లేకపోతే మనకి చాలా ఇంట్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చేసుకోవడానికి. అలాగే స్పీడ్ విషయం చెప్పాను కదా, అసలు కంగారు పడమాకండి. అది ఎవరైనా సరే కొన్నప్పుడు ఇబ్బంది అయ్యేదే. మళ్ళీ మనం నేర్చుకోవడానికి ఒక మిషను, అలాగే తర్వాత స్టిచ్ చేయడానికి ఒక మిషను, ఇలా సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. చాలామంది నన్ను అడుగుతారు, వాళ్ళు ఎక్కడైనా నేర్చుకుంటే కూడా వాళ్ళు అలా చెప్తారు, ఫస్ట్ ఒక మిషన్ తీసుకోండి, సెకండ్ హ్యాండ్ తీసుకోండి. అలా ఏం అవసరం లేదు. నేను చెప్పాను కదా, నాకు ఆ థ్రెడ్ బాబిన్లో నుంచి థ్రెడ్ బయటికి తీయడం కూడా తెలియని దాన్ని నేను అదే మిషన్ తీసుకున్నాను, దాని మీదే నేర్చుకున్నాను, దాని మీదే స్టిచ్ చేసుకుంటున్నాను, దాన్నే వాడుతున్నాను కూడా. ఇక్కడ నా పని నేను చేసుకుంటుంటే వీళ్ళు ముగ్గురు అల్లరి చూడండి, వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. హాలిడేస్ అనమాట. సాటర్డే సండే స్కూల్స్ ఉండవు. అసలుకే ఉండేదే 4-5 గంటలు. మళ్ళీ తర్వాత సాటర్డే సండే స్కూల్స్ ఉంటావు. మళ్ళీ ఇక్కడ ఎక్కువ హాలిడేస్ అనమాట మామూలుగా కలకట్టాలో అయితే. ఇంకా వీళ్ళు ఇంట్లో ఉన్నారంటే అసలుకి ఎలా ఉంటుందంటే ఇల్లు పీకి పందిరేసినట్లుంటుంది. బాబుది టీషర్ట్కి ట్యాగ్స్ తీయలేదు అనమాట. అది జస్ట్ వచ్చిందనమాట. టీషర్ట్ వేసి చూశాను, చాలా బాగుంది. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది.
299 ఏముందో దీని ప్రైస్. తగ్గితే తీసుకుందామని 150కి పెట్టేసరికి ఇంక వెంటనే నేను బుక్ చేశాను. చూడండి ఎంత బాగుందో. నేనైతే 5 to 6 తీసుకుంటాను బాబుకి, ఎందుకంటే వాడు కొంచెం సన్నగా ఉంటాడు కదా అన్నట్లుగా 5 to 6 తీసుకుంటాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, ఈ టీషర్ట్ లింక్ అయితే ఇస్తాను. నాకైతే కొన్ని కాయిన్స్ కూడా యాడ్ అయ్యి 130 రూపీస్కి ఈ టీషర్ట్ అయితే వచ్చింది. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 299. ఫ్యాబ్రిక్ కానీ అదంతా చాలా బాగుంది, మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా కొనుక్కుంటే మాత్రం సాటిస్ఫై అవుతారు, అందుకని నేను చెప్తున్నాను మీకు. అసలు వాడు చూడండి వాళ్ళ అక్కని ఏం ఏడిపిస్తున్నాడో. ప్రతి తమ్ముడు ఇలాగే చేస్తాడు, కానీ కొంచెం పెద్ద అయ్యాక చాలా కేర్గా చూసుకుంటారు బ్రదర్స్ ఎవరైనా. పాప ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఇవైతే అందరూ అడుగుతున్నారండి ఎక్కడ తీసుకున్నారని. వీళ్ళ మ్యామ్తో సహా నాకు కాల్ చేసి అడుగుతున్నమాట, చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్కడ తీసుకున్నారని. ఇది 2 years బ్యాక్ లలితాలు అయితే తీసుకున్నాను. జస్ట్ 1.5 grams వచ్చేసాయి అనమాట ఇయర్ రింగ్స్. చూసారా ఎంత బాగున్నాయి, అవి క్యూట్గా ఉంటాయి. అప్పటి ప్రైస్ ప్రకారం 51,000-52,000 అలా ఉందన్నమాట. అప్పుడు ప్రైస్ ప్రకారం అయితే నాకు 7,000 కాస్ట్ అయితే పడ్డాయి. ఇంకా పిల్లలు అయితే ఏదైనా చేయమని అడిగారనమాట. నేను బేకింగ్ అసలు స్టార్ట్ చేయకముందు, నా దగ్గర ఏం టూల్స్ లేకముందు నేను పిల్లల కోసం రవ్వ కేక్ చేసేదాన్ని అనమాట. అది నేను ఎలా చేస్తాను అనేది మీకు చూస్తాను. దానికోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంటే ఈలోపు ఒక కాల్ వచ్చింది, నాకు ఒక పార్సిల్ అయితే వచ్చింది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నవి ఏంటంటే, ఏవి అతి చేయకూడదు, అంటే బెటర్గా లేకపోయినా చాలా బెటర్గా ఉంటాయి అని చెప్పకూడదు, ఓవర్ యాక్షన్ అనేది అసలుకే చేయకూడదు, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయకూడదు. ఇవన్నీ నేను అనుకునే నా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఏదైనా మంచిగా అనిపిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. చాలామంది మనకి ఛానల్స్లో ప్రమోషన్ చేస్తారు కదా, అంటే వాళ్ళ ఛానల్స్లో ఏ ఒకటి ప్రోడక్ట్స్ కానీ అవన్నీ ప్రమోషన్ చేస్తారు. యూట్యూబ్లో వచ్చేది మనీ ఎర్న్ చేయడానికి, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండాలి. కానీ ఏమన్నా కొన్ని చూయిస్తా జస్ట్ కొంతమంది ఇవి పంపిస్తారు, ఇవి చూడండి ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి అని అంటారు. కానీ ఆ చూయించే వాళ్ళు వాటిని వాడరు. అలాగే అంటే కొంతమంది జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వరనమాట, ఎందుకంటే వాళ్ళు కొంత కమిషన్ ఇస్తారు అందుకని వాళ్ళ ప్రోడక్ట్ని చూయిస్తారు. కాకపోతే వాళ్ళు నమ్మి ఎవరైనా నిజంగా కొనుక్కున్నారు అనుకోండి, అదంత యూస్ఫుల్ కాదనుకోండి, అది చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ఒక్క రూపాయి కోసమే కదా కష్టపడేది. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. వాళ్ళని బాధ పెట్టి మనం ఆ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా చెప్పి కానీ ఆ సంపాదించే డబ్బులు ఉంటాయి అంటారా? నాకైతే అసలు వాటిని ఒక్క రూపాయి వచ్చిన అలాంటి వాటిని నేను అసలు యాక్సెప్ట్ చేయను. అలాగని ఫ్యూచర్లో మీ ఛానల్ గ్రోత్ అయ్యాక మీరు చేయరా అంటే నేను చేస్తాను. కాకపోతే అవి నలుగురికి యూజ్ అవుతుంది. నేను యూజ్ చేశాక నాకు బెటర్ అనిపించింది, ఎవరికైనా యూజ్ అవుద్ది ఖచ్చితంగా అనుకుంటేనే చేస్తాను. అప్పుడే దానికి వచ్చే డబ్బుకు కూడా ఒక వాల్యూ ఉంటుంది, నన్ను ఇంకోసారి నమ్మడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎవరు పడితే ఏది పడితే అది ఇచ్చి నేను వాడకుండా కానీ లేకపోతే దానివల్ల యూజెస్ లేకపోయినా కానీ ఇది తీసుకోండి, ఇది చేయండి, ఇది కొనుక్కోండి అనేసి కానీ ఇలాంటివి అయితే నేను అసలుకి ఎన్ని వేలు ఇచ్చినా కూడా నేనైతే చేయను. ఒకవేళ చేస్తే ఆ డబ్బులు నాకు వచ్చినా నన్ను నమ్మి కొన్న వాళ్ళు బాధపడతారు కదా, దానికి వచ్చిన వాటికన్నా కూడా వీటిది ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది తెలుసా. చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా చేస్తారో ఏమో. కానీ నేను ఇక్కడైతే కొన్ని బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ పెట్టాను. కాటన్ అనేసి వాళ్ళు మెన్షన్ చేస్తే నేను తీసుకున్నాను. కానీ ఇవి కాటన్ కాదు, మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తాను చూడండి. పాలిస్టర్ ఇవన్నీ. నేను ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే, లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు అమ్మ ఒక 2-3 బ్లౌజెస్ మాత్రమే వేసుకుంటున్నారనమాట. అవి కూడా కొన్ని కలర్ షేడ్ అలా ఉన్నాయి. ఎందుకమ్మా నీకు అన్ని శారీస్ ఉన్నాయి కదా ఎందుకు ఇలా వేసుకుంటున్నావు అంటే, తను అన్నదనమాట, కొంచెం ఇప్పుడు వాళ్ళకి ఏజ్ వచ్చాక మా అమ్మ హెల్దీగా ఉంటారు కదా, ఇలాంటివి ఏంటి లైనింగ్ ఉన్న బ్లౌజెస్ కానీ లేకపోతే టైట్గా ఉండే బ్లౌజెస్ కానీ వాళ్ళకి కంఫర్ట్గా ఉండదనమాట. ఆ స్వెట్టింగ్ అదంతా పీల్చుకోవు కదా, అందుకని కంఫర్ట్గా ఉండవు, అవే వాడుతుందనమాట. నేను చూసాను, ఇంకా నాకు ఇంత కూడా వాళ్ళకి కోసం చేయకపోతే ఎలాగా అనేసి అనుకున్నాను. నేను ఇక్కడ చూసాను, నాకు పెద్ద దొరకలేదు. మన సైడ్ అయితే ఇవన్నీ ఈజీగా కొనుక్కోవచ్చు, కానీ నాకు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో కూడా ఐడియా లేవన్నమాట. పాపం నేను ఆమెకి నార్మల్ బ్లౌజెస్ కుట్టి పంపిద్దాము ఎప్పుడైనా సరే అనేసి ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఒక్కోటి 85 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సింగిల్ తీసుకుంటే డెలివరీ ఛార్జ్ అన్నారనమాట. నేను వాళ్ళ మీద నమ్మకంతో నేనేం చేశానంటే ఒక 5 పంపించేయండి అన్నారు. 5 తీసుకుంటే డెలివరీ లేదన్నారనమాట. అందుకోసం అయితే నేను ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. కానీ అవి పాలిస్టర్. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్న నాకు అమౌంట్ పోయినాయి అని కాదు, జెన్యూన్గా లేరని నా బాధ అనమాట. ఎందుకు ఇప్పుడు మీరు పాలిస్టర్ అని మెన్షన్ చేయొచ్చు కదా, అది అమ్మేటప్పుడు అలాగా డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇవ్వచ్చు కదా. ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. పక్కన రెడ్ కలర్ది చూపించాను కదా, అది ఇక్కడ నేను తీసుకున్నాను ఒక పీస్. మిగతావన్నీ అంతగా బాగాలేవన్నమాట. ఆ ఒక్క పీస్ కొంచెం బెటర్గా ఉండేసరికి అది తీసుకున్నాను. రెడ్ కలర్ చూసారు కదా, అది కాటన్. చక్కగా దొరుకుతున్నాయి కదా ఈ ప్రింట్స్ ఇవన్నీ. వాళ్ళకి ఏ శారీస్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. మన అమ్మ వాళ్ళ ఏజ్ కంటే ఈ బ్లౌజ్ పీసెస్ బాగుంటాయి కదా అని ఆర్డర్ పెట్టాను. ఇది పాలిస్టర్, ఇవి స్వెట్టింగ్ అలా పీల్చుకోవు. నేను స్టిచ్ చేసినా అవి మనకి లైనింగ్ వేసుకుంటాను చూడండి, కాటన్ కాకుండా డ్రెస్ లోపల పాలిస్టర్ ఒకటి. వాళ్ళు అంటారు అవి పాలిస్టర్ కాదు చందేరి అని అంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఫ్యాబ్రిక్ చూపించాను కదా మీకు, మరి అవి మీరే చెప్పండి, అవి చందేరినా కాటనో పాలిస్టరో మనకు అర్థమవుతుంది కదా. నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను, మరి ఆ మాత్రం నాలెడ్జ్ అయితే లేకుండా ఉండదు కదా నాకు.
నాకైతే చాలా బాధేసింది. నేను వెయిట్ చేశాను. ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడెప్పుడు కుట్టి అమ్మకి పంపిద్దామా అన్నట్టుగా నేను చాలా వెయిట్ చేశాను. నాకు భలే బాధ అనిపించింది. అమౌంట్ పోయినందుకు కాదు కానీ ఇలా జెన్యూన్‌గా లేరని బాధేసింది నాకు. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. మామూలుగా అయినా సరే మీరు ఇన్‌స్టా పేజెస్‌లో కానీ, మిగతా ఎక్కడైనా మీరు చూస్తారు కదా! యూట్యూబ్‌లో కానీ, ఇంకేమన్నా వెబ్‌సైట్స్‌లో కానీ, ఆ ప్రైస్, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేయనప్పుడు మీరు ఎందుకు కొంటారు? చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపిస్తారు కదా! ఈ శారీ, ఆ డ్రెస్ అలాగా. వాళ్ళు ప్రైస్ చెప్పరు. ప్రైస్ చెప్పనప్పుడు వాళ్ళకి యూజ్ ఉందని మీకు అర్థమవుతుంది కదా! మరి మీరు నమ్మి కొన్నాక ఎలా బాధపడతారు చెప్పండి? అదే ఇది అనేసి చాలామంది ఇదిగో ఏదైనా ప్రోడక్ట్ చూయిస్తారు. లేకపోతే అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి అని అంటారు. అక్కడికెళ్ళి చెక్ చేసుకునేంత ఎందుకు? మీరు ప్రైస్ చెప్పొచ్చు కదా! ఏదైనా చూయించినప్పుడు. నేనైతే ప్రైస్ చెప్పే వాళ్ళనే నమ్ముతానండి. జస్ట్ ఇగో ఈ శారీ చూయించి, ఇదిగోండి ఆ పేజ్‌లో తీసుకున్నాను. ఈ డ్రెస్ చూయించి ఈ పేజ్‌లో తీసుకున్నాను అని చెప్తారు కదా! ప్రైస్ అక్కడ అందరూ మొత్తుకుంటారు కమెంట్స్‌లో. కాస్ట్ ఎంత చెప్పండి? కాస్ట్ ఎంత చెప్పండి? ఈ ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పండి అనుకోని మొత్తుకున్నా కూడా వాళ్ళకి రిప్లై అయినప్పుడు మీకు అప్పుడే అర్థం చేసుకోవాలి. అది వాళ్ళేదో వాళ్ళకి దానివల్ల కమిషనో లేకపోతే ఆ డ్రెస్సో వాళ్ళకేదో పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనకు చూయిస్తున్నారు. ఇంక మనం కొనాలా లేదా అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. సరే ఇంక అది వదిలేసేయండి. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఏసాననేది చెప్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఈజీ. నేనైతే హాఫ్ కప్ అయితే ఈ సూజీ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. పౌడర్ కదా! నార్మల్ షుగర్ తీసుకున్నాను. అలాగే 1/4 కప్ వచ్చేసరికి నేను మిల్క్ పౌడర్, 1/4 కప్ వచ్చేసరికి యెల్లో కలర్‌లో ఉంది కదా! దీన్ని ఏమంటారు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీ దగ్గర మైదా అయినా మనం యూజ్ చేయొచ్చు. కానీ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే చాలా బావుంటదనమాట టేస్ట్. అలాగే 1/4 కప్ వచ్చేసరికి ఆయిల్, అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఇలాగ అన్నీ ఒక మిక్సీ జార్‌లో తీసుకున్నాను. చాలా ఈజీ అనమాట ఇది. ఎప్పుడు మీరు బేకింగ్ చేయనోళ్ళు కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. మెజరింగ్ కప్స్ అనేవి మీరు చక్కగా కొని పెట్టుకోండి. నేను అసలు బేకింగ్ రానప్పుడే నేను మెజరింగ్ కప్స్ కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే ఏదో ఒక వాటికి మనం యూజ్ చేస్తాం కదా! మెజర్ చేస్తాం కదా అని. మెజరింగ్ కప్స్ అనేవి 250 ml కప్‌తో స్టార్ట్ అవుతాయి. కొన్ని 240 ml కప్‌తో కూడా స్టార్ట్ అవుతాయి. నేనైతే 250 కప్ ఎంఎల్‌తో స్టార్ట్ అయ్యేవి యూజ్ చేస్తాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు అయితే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇదే స్టేజ్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేవు. ఇలాచీ ఉన్నాయి కానీ మళ్ళీ మిక్సీ ఎక్కడ పడతాంలే అన్నట్టుగా లేదు. అది యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోండి. నేనేవైతే చెప్పాను ఇంగ్రీడియంట్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా బీటర్ ఇవేమి లేకపోయినా నీట్‌గా చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లోకి మొత్తం తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 20-25 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి అలా వదిలేసేయండి. బ్యాటర్ అంతా మనకి ఇలా స్మూత్‌గా కన్సిస్టెన్సీ వచ్చేసి మంచిగా ఇలా ఉంటుందన్నమాట. ఒక థిక్ బ్యాటర్ లాగా. మీరు దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అనేది పక్కకు పెట్టేసేయండి. నేను 20 మినిట్స్ అని చెప్పాను కదా! ఆలోపు మీరు కేక్ టిన్ రెడీ చేసుకోండి. ఇంకో 5 మినిట్స్‌లో మిగతా ప్రాసెస్ చేస్తామనగా ప్రీ హీట్ కూడా పెట్టేసుకోండి. నేను ఇదైతే స్టవ్ మీదే చేసేస్తున్నాను. ఇప్పుడు నేను 20 మినిట్స్ తర్వాత తీసాను. ఈలోపు చక్కగా మనం ఇది ఉంటుంది కదా సూజీ అదంతా మంచిగా ఇవంతా ఈ మోచర్ అదంతా పీల్చుకొని అది మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే ఇది మెజర్మెంట్స్ డబుల్ కూడా చేసి చేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేటప్పుడు మీరు చూసుకోండి. ఎక్స్పైరీ అయిపోతే మళ్ళీ మన కేక్ అనేది మంచిగా రాదు. లేకపోతే ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉన్నవి కూడా. అందుకని చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్స్పైరీ డేట్ అనేది బేకింగ్ సోడాకి కానీ, బేకింగ్ పౌడర్కి కానీ. ఇలాగా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాక ఇక్కడ చూడండి నేను ప్రీ హీట్‌కి పెట్టేసాను. మీకు చెప్పాను కదా ఇంకో 5 మినిట్స్ ఇదంతా చేస్తామనుక ప్రీ హీట్‌కి పెట్టాలి. ఇక్కడ కేక్ టిన్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 6 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. మీరు కేక్ టిన్ లేకపోతే ఏదైనా ఫ్లాట్ బేస్ ఉంటుంది కదా కేక్ అలాంటిది ఏదైనా బర్తన్ మన ఇంట్లో ఉంటే గిన్నె బౌల్ అది యూస్ చేసుకో. చక్కగా ఆయిల్ గ్రీస్ చేసి ఒక బటర్ పేపర్ అయితే వేసుకోండి. నేను జస్ట్ కొంచెం మిల్క్ పోసుకున్నాను పైనుంచి. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా లేదా 1 టీ స్పూన్ అంతా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవన్నీ రైజ్ అవుతాయి కదా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అలాగా. తర్వాత వీటన్నిటిని స్పాచులతో నీట్‌గా కలిపేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి మనకి ఈ కలర్ అనేది వచ్చింది. మైదా బాగుంటుందా, కస్టర్డ్ బాగుంటుందా దీంట్లో అంటే కస్టర్డ్ పౌడరే బాగుంటుంది. ఇంకా కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే మైదా యూస్ చేసుకోండి. అలాగే మిల్క్ పౌడర్ కూడా చెప్పాను కదా అది ఆప్షనల్. ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ బేటర్ని మొత్తం మనం కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదైతే నేను ఎగ్తో చూపించాను కదా. ఎగ్లెస్ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎగ్లెస్ కూడా చేసి మీకు చూపిస్తాను. మనం ఎప్పుడైనా తర్వాత పైన వీటిని టాపింగ్ కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో పోసుకున్నాక పైనుంచి ఏమైనా టాపింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కానీ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ అవి ఏవైనా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం వీటిని కొంచెం డస్టింగ్ చేసి యాడ్ చేస్తాం కదా. ఎప్పుడైనా అలా మీరు కేక్ చేసినప్పుడు
మీరు దానికోసం పెట్టేస్తారు కదా బేక్ అవ్వడానికి పెట్టినప్పుడు, అవి సింక్ అయిపోతున్నాయి. అంటే లోపలికి మన పైన కనిపించకుండా లోపలికి పోతున్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఈ బేటర్కి అయితే మనకి 30 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. అవన్నీ లోపలికి సింక్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ కొన్నిటి కలుపుకొని అది మైదా డస్టింగ్ లాగా చేసుకొని మనం పైనుంచి అల్లేసుకోండి 20 మినిట్స్ తర్వాత. అప్పుడు అవి లోపలికి పోకుండా ఆల్రెడీ హాఫ్ బేక్ అయి ఉంటుంది కాబట్టి పైనే కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు చూసండి, ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా, ఇవి మన బేటర్ కొంచెం తిక్కుగా ఉన్నాం అనుకోండి ఇవన్నీ పైనే ఉంటాయి. లేకపోతే కొంచెం తిక్కుగా లేకుండా కొంచెం పలుచగా ఉందనుకోండి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మీకు ఈసారి ఎప్పుడైనా నేను అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రీ హీట్కి పెట్టేశానని. ఈ కేక్ టిన్ తీసుకెళ్ళి నేను సిమ్లో పెట్టుకొని 30 to 40 మినిట్స్, నాకైతే 38 మినిట్స్ అలా పట్టింది. మన ఫ్లేమ్ని పట్టుకోవడం ఉంటుంది కదా, నాది ఓల్డ్ స్టవ్ అండి. తీసుకుంటాను కంప్లీట్గా పాడైపోయాక తీసుకుంటాను. ఇంకా నాకు ఇప్పుడు చిన్నగా ఉంది కదా, నా అటు ఇటు తిరగడానికి నాకు ఈజీగా ఉంటుందని ఇంకా దీన్నే కంటిన్యూ అవుతాను. ఒకవేళ ఇది పాడైపోతే ఒకేసారి కొంచెం మంచిది పెద్దది తీసుకుందాం అన్నట్లుగా, ఆల్రెడీ ఇంటి దగ్గర పెద్దదే ఉంది కదా అన్నట్టుగా ఇదే యూస్ చేసుకుంటున్నాను. ఇలా పైన మూత పెట్టేశాను. మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి. ఇలా పైన టాపింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలాగే ఉంటే ఓకే. ఇవి కానీ వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్తాయి అనుకుంటే 20 మినిట్స్ తర్వాత ఒకసారి తీస్తారు కదా, అప్పుడు పైన మళ్ళీ వేసుకోండి. అప్పుడు అలానే ఉంటాయి. నేనైతే జస్ట్ టూటీ ఫ్రూటీ వేసాను, డ్రై ఫ్రూట్స్ అలా ఏమీ లేదు. టూటీ ఫ్రూటీ కూడా తక్కువ వేసాను, ఎందుకంటే పిల్లలు తినరు. మా వారికి ఇష్టం మళ్ళీ టూటీ ఫ్రూటీ అంటే, అందుకోసం ఆయనపై కొంచెం అయినా ఆయన తింటారు, పిల్లలేమో నార్మల్గా తినేస్తారు కదా అని. ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే మన కేక్లో ఎలా అయితే ఉంటుందో అలాగైతే నీట్గా అనేది రావాలి. చూసారు కదా ఎంత రైజ్ అయిందో, మీరు ఇందాక కేక్ టిన్లో చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఈ కేక్ వర్క్ అయిపోలోపు నేను ఇక్కడైతే బోటీ ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసం. ఇది మా వారు తీసుకొచ్చినప్పుడు ఇద్దరం కలిసి క్లీన్ చేసుకుంటాం, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ వీటి క్లీనింగ్ అనేది చాలా కష్టం అనమాట. పిల్లలకి ఈ మధ్య అలవాటు చేశాను, వాళ్ళకి నచ్చింది అనమాట, ఇంకా తింటున్నారు. ఎప్పుడైనా మంత్లీ వన్స్ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి అయితే ఇవి తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రైలా చేస్తాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టినా కానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి కొద్దిగా అలా చేసిస్తాను. మనమైతే ఈ కేక్ కంప్లీట్గా దీన్ని ఏమంటారు కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక డీమోల్డ్ అయితే చేయాలి, ఇలా నైఫ్తో సైడ్కి అనుకొని. ఇంకా ఇది కంప్లీట్గా అయితే కూల్ అవ్వలేదు. కాకపోతే ఇది ఇంటి మొత్తం చాలా ఇష్టం. మా వారికి కేక్స్ అంటే మామూలుగా ఏదైనా స్వీట్ ఐటమ్స్ ఇష్టం ఉండవు ఆయనకి, ఇవంటే చాలా ఇష్టం అనమాట. రవ్వ కేక్ ఇది ఇలాగ మామూలుగా స్క్వైర్ టిన్లు అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా రౌండ్ టిన్లు అయినా చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా చాలా ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. వీలైతే అని నేను చెప్పను, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఎటు స్కూల్కి స్నాక్ బాగా పంపించాలి కదా, దాంట్లో కూడా మీరు చక్కగా ఒక పీస్ కట్ చేసి పెట్టి పంపించవచ్చు. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. లోపల కూడా మంచిగా స్పంజీగా రెడీ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ కూడా కదా, ట్రై చేసి చూడండి తప్పకుండా. నాకు మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కమెంట్ కూడా చేయండి. చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట లోపల. ఈ మెజర్మెంట్స్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతాయి. మనకి ఎప్పుడైనా సరే కేక్ బేటర్ కరెక్ట్గా ఉంటే ఇలా మంచిగా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు థిక్గా ఉంటే మరి డోమ్ షేప్ వస్తుంది, అలాగే పలచగా ఉందనుకోండి మధ్యలో షింక్ అయిపోయి సరిగా ఉడకదు, బేక్ అవ్వడానికి కూడా టైం పట్టిద్ది అనమాట. అందుకని సేమ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోండి. మళ్ళీ వీటన్నిటిని నేను ఇలాగ పీసెస్ లాగా కట్ చేసి పెట్టేశాను. నేను ఒక్కోసారి ఇవ్వనండి, ఇలాంటి వాటిలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను. ఏదైనా సరే ఎంత టేస్టీగా ఉన్నా సరే లిమిట్లో తినాలి కదా, అందుకోసం అనేసి నేను వీటిని స్నాక్ బాక్స్ లాగా యూస్ చేస్తాను. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇస్తాను. వీళ్ళు ముగ్గురు మాత్రం ఇగో నా కోతి పిల్లలు 3 ఉన్నాయి కదా, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ కేక్ని. ఎవరికి ఉంటుంది చెప్పండి, మీరు బేకరీస్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు కానీ ఇలా బేకింగ్ నేర్చుకుంటే చక్కగా వేడిగా కేక్ తినే అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి, మనం ఇంట్లో చేసుకుంటే తప్పితే. చూడండి కంప్లీట్గా చల్లగా లేదు, అలాగా వేడిగా ఫుల్గా వేడిగా లేదు, ఇలా మీడియం వేడిగా ఉన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా సరే. నేను చాక్లెట్తో చేసుకుంటాను, అవన్నీ వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి తినడానికి. ఇంకా వాళ్ళకి చక్కగా చపాతీ అలాగే బోటీ ఇచ్చేసాక కేక్ కూడా చేసి ఇచ్చేసాను. ఇది నైట్ టైం అనమాట. ఇంకా వాళ్ళు చక్కగా కూర్చొని వాళ్ళ ముగ్గురు టీవీ పెట్టుకుంటారు. అంటే 2 days హాలిడేస్ కదా, చక్కగా వాళ్ళు టీవీ చూసుకుంటారు. ఇంక నేనైతే ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ ఎవరివి స్టిచ్ చేయడం లేదు, మామూలుగా ఇది మన తెలుగు అక్కవి నేను వారికే ఇక్కడ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను. మన తెలుగు వాళ్ళవే ఏమన్నా ఉంటే తీసుకుంటా, కానీ హిందీ వాళ్ళు అడుగుతారు బ్లౌజ్ స్టిచ్ చేస్తావు అలాగని. మనకేంటంటే ఏం ప్రాబ్లం లేదు, 1 weekకి ఒక బ్లౌజ్ ఇచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళు 1 రోజు 2 రోజులు అలా టైం చెప్తారు. మనీ కోసం చూసుకుంటే నేను అలసిపోతాను, అంత టైం నేను ఫాస్ట్గా స్టిచ్ చేయాలి. చెప్పాను కదా కంఫర్ట్గా ఉండదు. మామూలుగా పెద్ద మన షాప్స్లో ఉంటాయి కదా, ఆ మిషన్స్తో పోలిస్తే ఎంత కంఫర్ట్గా ఉండవు. అవైతే నీట్గా ఫ్లాట్గా ఉంటాయి కూడా బాగా చేసేయచ్చు. ఇది మనం ఇంట్లో వర్కే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. కానీ
అంత ఫాస్ట్‌గా అయితే మనం చేయలేము. అంత టైం కూడా నేను కూర్చోలేను. పెట్టలేను కూడా. కేక్ చేసినంత స్పీడ్‌గా నేను స్టిచ్చింగ్ చేయలేను. నిదానంగా చేస్తానన్నమాట. అందుకోసమని ఫైనల్‌గా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. వాళ్ళు టీవీ చూసేలోపు. ఇది కొంచెం కొంచెంగా ఆపి నేను చేసుకుంటూ 3 డేస్ అయితే కుట్టాను. ఒకరోజు కటింగ్, ఒకరోజు అంటించుకోవడం, అలాగా ఒకరోజు బ్యాక్ పార్ట్, ఒకరోజు అలాగా ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఒకరోజు అలాగా చేసుకుంటూ నేను 3, 4 డేస్ అయితే ఇది స్టిచ్ చేశాను. చూసారు కదా! ఇప్పుడైతే వేరే మెథడ్‌లో స్టిచ్ చేశాననమాట. అస్సలు గ్యాప్ అనేది రాకుండా. అంతకుముందయితే నేను ముద్ర మ్యామ్‌ది స్టిచ్ చేసేదాన్ని కదా! మధ్యలో గ్యాప్ అయితే వస్తది. తర్వాత అదే చెప్పాను కదా! ఒకసారి నేర్చుకుంటే మనమే ప్రోలయిపోతాం అసలకి. ఒకదాని నుంచి ఒకదానికి మార్చుకుంటూ, పద్ధతి మార్చుకుంటూ మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. అందుకని నేను గోల పెడతాను మిమ్మల్ని స్టిచ్చింగ్ నేర్చుకొని మీ బ్లౌజులు మీరే చక్కగా స్టిచ్ చేసుకోండి అనేసి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఆ సైడ్ జాయింట్స్ కానీ, లేకపోతే ఆ కప్పు ఉన్న ప్లేస్ ఉంటది కదా! మనకు ఆ ఏరియా కానీ నీట్‌గా కప్ సైజ్‌కొచ్చినట్లు, మధ్యలో గ్యాప్ లేకుండా ఇలాగా మనం స్టిచ్ చేసే కొద్దీ మనకి బోలెడన్ని ఐడియాస్ వస్తాయండి. ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.